జై హింద్, జై భారత్. ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్లో కొనసాగే డ్రైవర్ సోదరులకు, చిన్నవాళ్లకు, పెద్దవాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రమా. అలాగే రాష్ట్ర నాయకులకు, ఇన్ఛార్జీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులారా గమనించండి, ఈ డిబేట్లోకి రావడం కారణం ఏమంటే, ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్. ఇది ఒక్కడిది కాదు, ఇది ప్రతి ఒక్కరిది. నాది అనుకునే వాళ్ళది అందరిది. ఇది నాది కాదు అనుకునే వాళ్ళది కాదు. ఈ యూనియన్ నాది, ఈ సమస్య నాది, ఈ పద్ధతి నాది అని దానిపైన పోరాడాలి అని అనుకుని వచ్చే వాళ్ళది అందరిది. ఇది ఒకరిది కాదు, మనది, మన అందరిది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మిత్రులారా, డిబేట్లోకి రావడం కారణము, ఇన్ని రోజుల నుంచి నేను వీడియో ఏ పొద్దు చేయలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి. ఈరోజు చేసి పంపిస్తున్నాను. బాగా గమనించండి. నేను ఒక 6 నెలలుగా హెల్త్ బాగాలేక ఇంటికాడనే ఉన్నాను. కానీ ఎందుకు వచ్చింది నాకు అని అనుకోలేదు. ఏ రోజైనా కూడా ఎందుకు వచ్చింది నాకు, ఈ డ్రైవర్ల గురించి నేనెందుకు కష్టపడాలి అని అనుకుని ఏ పొద్దు అనుకోలేదు. మిత్రులారా, మీరు కూడా ఈ సమస్య నాది, ఈ పోరాటం నాది, మన హక్కులు గవర్నమెంట్ ద్వారా సాధించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము పోరాటం అనేది చేయాలి. పోరాడితే పోయేదేమో లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రాత్రి అనక పగులనక భార్య పిల్లల్ని వదిలిపెట్టి దేశంపై తిరిగి వేసి వస్తావు. కాండ్రాని దేశంలో నీకు ఏదన్నా జరిగితే నీ పరిస్థితి ఏంది, నీ పిల్లల పరిస్థితి ఏంది, ఆ కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళ చదువులు ఏమైపోతాయి, వాళ్ళ బతుకు ఏమైపోతుంది, ఆ ఫ్యామిలీ పడే కష్టాలు ఏమవుతాయి. నువ్వు బతికుండగానే దొంగలు దోచుకుంటున్నే దోపిడీ రాజ్యంలో నువ్వు బతికుండగానే ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఈ డిబేట్లో నేను ఖచ్చితంగా ఈ మాటకి ఖచ్చితంగా రిఫరెన్స్ అనేది ఇస్తాను. ఇది గవర్నమెంట్ దాకా కూడా పోని, దీనికి మాత్రం జవాబు నేను కన్ఫామ్గా ఇస్తాను. ప్రజల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు బతుకుతున్నారు కదా. మన గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? మన గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? మనం ఎవరినైనా కొడుతున్నామా, తిడుతున్నామా, అరుస్తున్నామా, వాడిని గట్టిగా పోయి హక్ చేసుకుంటున్నామా? లేదు కదా. రాత్రి అనక పగులనక భార్య పిల్లల్ని పోషించుకోవాలి, వాళ్ళని ఒక మంచి స్టేజ్లో చూడాలి పిల్లలని అని దేశము భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి ఎన్నో దేశాలు దాటి పోయి వస్తామే. మనకి ఎన్ని కష్టాలు వస్తాయి తెలుసా? పోలీసు వాళ్ళతో ఇబ్బంది, ఆర్టీఓతో ఇబ్బంది, అధికారులతో ఇబ్బంది, ప్రజలతో ఇబ్బంది. అలిసిపోయి పడుకుంటే దొంగలతో ప్రాబ్లం, ఒంటరిగా పోతానే కూడా దొంగలతో ప్రాబ్లం, అన్నీ చూసుకుని వచ్చినామంటే ఓనర్తో ప్రాబ్లం. ఇవన్నీ ఏదన్నా ఒక రిమార్క్ జరిగిందనుకో, ఏమైంది నువ్వు డ్రైవర్ అయినా, ఎందుకు నాయన ఈ విధంగా చేస్తున్నాను అని అంటారు. నీ గురించి ఆలోచన చేసేవాడు ఎవడు? ఇంకొక విషయము, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కానీ ఓనర్లకు కానీ యూనియన్ నుంచి ఎలాంటి లావాదేవీలు ఉండవు. యూనియన్ అగేన్స్ కాదు వీళ్ళకందరికీ. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. మన హక్కులు సాధించుకునేదానికి, గవర్నమెంట్తో పోరాడేదానికి మనం యూనియన్ స్థాపించాం. మన హక్కులు సాధించుకునేదానికి గవర్నమెంట్తో మనం యూనియన్ అనేది స్థాపించాం. దాంట్లోనే ఎలక్ట్రీషియన్ అయినా, మెకానిక్ అయినా, కట్టెల వాళ్ళైనా,
ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా ఎక్కడన్నా ఇబ్బందులు పడినా మేము మానవత్వంగా పని చేయాలని నిర్ణయించుకొని ఈ పని చేయడం మొదలుపెట్టాం. రాత్రి అనక పగులనక ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇన్ఛార్జీలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కష్టపడుతూనే ఉన్నారు. మిత్రులారా, ఏ రూపాయి ఆశించకుండా మనం కష్టపడుతున్నామే. కోట్ల రూపాయలు ఆదాయం తీసుకుంటూ, రెవెన్యూషన్ తీసుకుంటూ లక్షల రూపాయలు ఏమే పనికి రాని రూల్స్లన్నీ నీ మీద వేసి రుద్దుతా అంటే నువ్వు ఒక బానిసలాగా నువ్వు బతుకుతున్నావే. నీ గుండె ఎంత కఠినమైందో నేను ఆలోచించగలుగుతున్నాను. నాకైతే అంత లేదన్నా. ఓ డ్రైవర్ అన్నా, నాకైతే అంత గట్టి గుండె లేదు నీలాగా. నువ్వు పిరికితనంగా బతకాలనుకుంటున్నావేమో, నేనైతే అలా బతకకూడదు అనుకుంటున్నా. నేను కూడా రైతు బిడ్డనే, కానీ నేను డ్రైవర్ సమాజంలో ఎందుకు వచ్చానంటే, డ్రైవర్ పోస్టుగా మనము ఎవడి దగ్గర మనం చేసి ఆడకుండా కష్టపడి మన చెమట చిందించి కష్టపడి మన భార్య పిల్లలకి మనం సాక్కుంటున్నాం. కష్టపడేదానికి వీళ్ళు దారి చూపించకపోయినా కూడా స్వయంగా మనము కష్టపడి బతుకుతున్నాం. దాంట్లో కూడా వీళ్ళు వచ్చి ఏలు పెడుతున్నారే, అది మంచి పద్ధతేనా? కాదు కదా. ఆ ఏలు ఎందుకు పెట్టాలి? ఏం వేరే రంగాలు లేవా? డ్రైవర్ సమాజం ఎత్తిపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడ పోయి ఏ రోడ్లో పోయి ర్యాలీ చేస్తారు? ఏమి తింటారు? ఏమి తొడుగుతారు? ఏమి తాగుతారు? మంచి పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు డ్రైవర్ అవసరం. కానీ ఆ డ్రైవర్ పనికిరాడు. వాడి కష్టాలు పనికిరావు, అని మంచి చెడ్డలు పనికిరావు. మనోభావాలు దెబ్బ తిన్నా కూడా వాడు డ్రైవరే ఈ మాటనే వస్తుంది. కానీ డ్రైవర్ అన్న సలాం అనే మాట ఒక్కరి నోట్లో నుంచి రాదు. కానీ వాళ్ళు మన పైన రూల్స్లో రెగ్యులేషన్ అనేది పెడతారు. దానికి మనం లొంగి బతకాల. అయ్యా సారు, మేము బతుకుతున్నాము, లొంగి బతుకుతాము, ఇంకా 2 రూల్స్ రెగ్యులేషన్ తీసుకొచ్చి మా నెత్తిన వేయండి అని. ఈ మాట ఎందుకు అంటున్నాను తెలుసా మిత్రమా? 2-3 సంవత్సరాల క్రితము హిట్ అండ్ రన్ అనేది ఒక కేసు, ఒక చట్టం అనేది వచ్చిందని చెప్పి మనము దేశమంతా, ఇండియా మొత్తము రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ ఆపేసి రచ్చ చేసినాము. దేశ ఖజానాకి గండి కొట్టేసినాం. కరెక్టేనా? వాళ్ళు ఏమన్నారు? హోల్డ్ చేస్తున్నాము, మేమైతే ఏం దీన్ని అమలు చేయమో, హోల్డ్ చేస్తున్నాము అని అన్నారు. నీకు తెలియకుండా, నాకు తెలియకుండా వాళ్ళు అమల్లోకి వచ్చేసింది. హిట్ అండ్ రన్ అనేది నీకేమన్నా తెలుసా? నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు పోయేటప్పుడు, నీ దారిలో నువ్వు పోయేటప్పుడు నీ బండి కింద వచ్చి పడితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయలు జుల్మానా అనేది నీకు తెలుసా? ఇంతకు ముందు తగులుతేనే వాడు దెబ్బలు తినకుండా పక్కన పోయి దాంకుంటేనే బతుకుతాడు. ఆ దాంకునే దానికి కూడా అవకాశం లేకుండా చేసినారు. ఎందుకంటే అలా తగులుతేనే వాళ్ళని ఎత్తుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయాలంట. తగులుతా బతకనిస్తారు. ఆ డ్రైవర్ని కొట్టి చంపారు. మన ఒడిశాలో ఒక మిత్రుడు మామూలుగానే వస్తూనే ఉన్నాడు. సైకిల్ వాడు వచ్చి బండి కింద పన్నాడు. ఆ డ్రైవర్ని దించి బైక్తో ఎక్కించి ఇంత రాయి తీసుకొని వచ్చి తలకాయ పగలు కొట్టి చంపేస్తారు. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. దేశంలో పనికి రాని పనులు అన్నీ చేస్తున్నారు. కానీ కష్టపడి రాత్రి అనక పగులనక వాళ్ళ నోటికాటికి మేము అన్నం తీసుకుపోయి ఇస్తామే, ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మన పైన రూల్స్ రెగ్యులేషన్స్ అని చెప్పి మన నెత్తిన వేసి రుద్దుతున్నారు కదా. దాని గురించి మీకు మాట్లాడేదానికి అవకాశం ఏమి ఉండదు. మీకు తెలియదు. ఏదన్నా అంటే యూనియనా, ఓయ్ బా ఇలాంటివన్నీ ఎన్నో చూసినాంలే. ఏం చూసినావు?
ఏమి చూసినావు నువ్వు యూనియన్ గురించి? పోరాడేదానికి పిరికితనం అడ్డం వస్తుంది, కష్టపడేదానికి జెలిసి అడ్డం వస్తుంది, ఏమే ఒకరి గురించి మాట్లాడేదానికి అహంకారం అడ్డం వస్తుంది. మిత్రమా, రాత్రి అనక పగులనక నీలాగా నేను కష్టపడుతున్నాను, కానీ నేను కూడా డ్రైవర్ సమాజం కోసం అంతో ఎంతో చేతనైనంత వరకు మేము కూడా కష్టపడుతూనే ఉన్నాం. ఇది నాది అని నువ్వు కూడా పోరాడు, అప్పుడే నీకు ప్రాధాన్యత అనేది దక్కుతుంది. నేను ఒకరి గురించి మాట్లాడడం లేదు, పూర్తిగా డ్రైవర్ సమాజం గురించే మాట్లాడుతున్నాను. ప్రతి డ్రైవర్ అని గురించి మాట్లాడుతున్నా. ఆల్ డ్రైవర్ అనే దానికి అర్థం అంటే ప్రతి డ్రైవర్, బస్సు కానీ, లారీ కానీ, ఆటో కానీ, కారు కానీ, ఏదైనా కానీ డ్రైవర్ లైసెన్స్ తీసుకునేవాడు డ్రైవర్ అన్న నీ ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. నీకోసం పోరాడే పోరాటంలో నువ్వే చెయ్యి కలిపి రాకపోతే నీ అంత బుద్ధి తక్కువ మనిషి ఇంకొకడు ఉండడని నేను అనుకుంటాను. మిత్రమా, డిబేట్ చాలా ఎక్కువైపోతుంది, కానీ సలాం మీ అందరికీ. మీలాగా బతకాలనేది నాకైతే లేదు. చేతనైనంత వరకు ఎదుటివానికి హెల్ప్ చేయాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, ముందుకెళ్ళాలి అనేదే కానీ నేను మాట్లాడేది. మీ మనోభావాలు దెబ్బతినాలని నేను ఏ వద్దు అనుకోలేదు. మీరంతా నా కుటుంబం, నేను మీ తమ్ముడినో అన్ననో అని అనుకొని భావించుకొని ఖచ్చితంగా యూనియన్లోకి చేరండి. మన హక్కులు అనేది గవర్నమెంట్ ద్వారా మేము ఖచ్చితంగా అనేది సాధించుకుందాము. ఏ విషయమైనా కానీ ముఖ్యమైన పాయింట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో కానీ, ఫ్యాక్టరీ యాజమాన్యంతో కానీ, ఓనర్లతో కానీ మనకి ఎలాంటివి తారతమ్యాలు అనేది లేవు. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఓకేనా మిత్రమా? ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నా నంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి, లేదంటే మెసేజ్ పెట్టండి గ్రూప్లలో. నీ కోసమే పోరాడుతున్నాం, నా కోసం కాదు. నేను కూడా దాంట్లో ఉన్నాను కాబట్టి నీ కోసమే పోరాడుతున్నాం. ఈ డ్రైవర్ సమాజం కోసం పోరాడే పోరాటంలో నువ్వు లేకపోతే నిన్ను ఏమనుకుంటారో నువ్వే ప్రశ్నించుకో. జై హింద్, జై భారత్. వర్ధిల్లాలి డ్రైవర్ల ఐక్యత. ఆల్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ. జై హింద్.